సాంగ్ మోంటాజెస్లో ఉంది కదా, ద క్యాలెండర్ వేర్ యుడ్ కీప్. సో ఆ 30 days అక్కడి నుంచే ఆ చిన్న ఆ మూమెంట్ తీసుకున్నాం మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే మనం ఫిల్మ్లో కూడా ఒక సీక్వెన్స్ ఎలా పెట్టాం, ఎన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలా కొంచెం చేతులు ఉణుగుతున్నాయో తెలుసా అని. సో ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏమీ లేదు, ఏముండదు. సేట్తో మాట్లాడాలని, సేట్లు ఉంటారు కదా వీళ్ళకి బోటుకి సంబంధించి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ భాష మనకు తెలియదు, వాళ్ళ భాష తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. ఆ భాష వచ్చినంటే మన దగ్గర ఉంటారు. ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్లో ఉంటారు కదా, జెంట్స్ మొత్తం గుజరాత్లో ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని చేపలు పట్టుకొని వెళ్ళి అమ్ముకోవడం, కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. మాకు ఇది తప్పించి వేరే వృత్తి అయితే రాదు, చేపల వృత్తి. ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా 22 మంది మత్స్యకారులు తిరిగిపోయారని, కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాను యాడ్ చేయడానికి, తప్పదా మాకు అదే ఉపాధి అంతే. ఎలా తెలిసింది ఆ రోజు ఎలా వాళ్ళు దొరికిపోయారు అనేది? నేను 7 months ప్రెగ్నెంట్ పాప అప్పుడు కడుపులో ఉంది. కూర్చున్న అలా ఫోన్ వస్తుంది, 29 days అయింది అప్పటికి. ఫోన్ వస్తుంది అని ఇలాగే కూర్చున్నా, మా పెద్ద పాప పక్కన పెట్టుకుని. మా అమ్మకి కానీ చెప్తానని, మీ అల్లుడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మా చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది, వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి, ఇలాగా మీ ఆయన పాకిస్తాన్కి దొరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోన్ చేశారు? అది గుజరాత్ నుంచి, మా ఊరు నుంచి వలస వెళ్ళారు కదా, అక్కడి నుంచో ఒక బోటు జట్టికి వచ్చింది. వీళ్ళు దొరికిపోవడం చూసిన బోట్ అది, కలర్ చూసారు ఆ బోటులో ఉన్నోళ్ళు, మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు. ఓకే, చెప్పిన తర్వాత అవును అన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు, అలా కన్నీళ్ళు ఇంకిపోయేవి. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకు అనమాట. చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు ఏదో వినేవారు, అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోవడం ఏంటి, ఏం చేస్తారు ఏమో, చంపేస్తారేమో, ఉగ్రవాదులకి గట్రా పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా, ఏమో చంపేస్తారేమో నీటిలో ఉంది, అదో టెన్షను. అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం, ఏ ఊర్లో వాళ్ళు సంబంధించిన వాళ్ళు, మా ఊర్లో అయితే 7 ఉన్నారు మా పంచాయతీలో సంబంధించిన 7 మా దగ్గర కూర్చొని ఏమైంది అనేసి అంటే, ఒక అబ్బాయి భాష వచ్చిన గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళు సేటు ఉంటారు రామారావు వాళ్ళ సేటుకి ఫోన్ చేయించాం. అడగండి ఒకసారి ఏమైంది ఆ సీట్కి అంటే, వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట ఏమైంది, ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారంట, ఏమైంది సేట్ అని అడిగితే అతనేమో పట్టుకుని వెళ్ళిపోయారు, నీటిలో ఉంచారని చెప్పారు. ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి, ఎలాగ ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలు కాదు. 22 members అంటే చిన్నపిల్లలు, అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు, నేను కడుపుతో ఉన్నాను, 2 పిల్లలు, ఒక భర్త దొరికిపోయిన ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే, 2 బిడ్డలు ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషన్ అయితే ఇంకా వేరే. అందరం ఇంకా అంతే, ఏం చేయాలని ఆలోచనతో 1 month వరకు అలా ఉన్నాం. ఇలాగా న్యూస్ వచ్చి ఇలాగా ప్రసారం చేయడము, మీడియా కొంచెం హెల్ప్ చేసింది. ఓకే ఓకే.